హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అది ట్యాంక్ బండ దగ్గర హుసేన్ సాగర్ అది ఉంది కదా, బుద్ధుని విగ్రహం పెట్టి. అది అట్లా కాకుండా దాన్ని ఒక ఏంటి పార్క్ లాగా చేసి చెట్లు అవన్నీ పెంచి మంచి ఆక్సిజన్ వచ్చేటట్లు ప్రజలకు, ఇన్ని హాస్పిటల్ అవి లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు దాన్ని చేస్తే బాగుంటుంది. ఆ వాటర్ అనేది గలీజ్ వాటర్ ఎట్లయినా అవి ఊరి ఊరి అవతల బయటికి తీసుకెళ్ళి ఆ పొలాల దగ్గర అట్లా దారి చేసి అట్లా పంపించేసి అక్కడ ఒక పార్క్ లాగా తయారు చేసి, ఇప్పుడు పేషెంట్ ఉంటారు కదా, ఇంట్లో ఉండలేని వాళ్ళకు అక్కడ ఒక ఆశ్రయం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంటే ఫ్రీగా కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండి, డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు దగ్గరుండి చూసుకోలేరు, ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు ఇంట్లో ఉంటే కూడా చూసుకోలేరు. వాళ్ళు ఒక రూమ్లో, వీళ్ళు ఒక రూమ్లో పేషెంట్, ఇంకా ఇంట్లో ఉండడం వేస్ట్ అసలు. ఇక్కడ ఆక్సిజన్ ఉండదు, చెట్లు ఉండవు. అదే ఒక ఆశ్రయం లాగా డబ్బున్నోళ్ళకు ఒకటి తయారు చేసి పెట్టారనుకో మీరు, చాలా బాగుంటుంది. సాయంత్రం పూట పొద్దున పూట చెట్ల బయట పొద్దున ఎండ కూర్చుంటారు, సాయంత్రం అట్లా వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ పొద్దున సాయంత్రం అక్కడ ఆశ్రయంలో బాగుంటారు. అట్లా డబ్బున్న వాళ్ళకు ఎక్కడో ఉన్నాయి, కానీ ఇదైతే హుస్సేన్ సాగర్ ఏరియా అయితే అందరికీ అందుబాటులో ఉన్న ఏరియా, సిటీకి సెంటర్లో ఉంది. అక్కడ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వినాయక చవితి అని పండగ వచ్చినప్పుడు విగ్రహాలు పెట్టి తెచ్చి మళ్ళీ దాన్ని పెట్టడం ఎందుకు, మళ్ళీ దాన్ని పడేయడం ఎందుకు? అదంతా సెంటిమెంట్, మూఢనమ్మకాలు. అట్లాంటి పండగలు అవన్నీ చేయొద్దు. ఇప్పుడు చాలామంది మహిళలు సామాజిక కార్యకర్తలు, ప్లస్ వాళ్ళకు ఉన్న స్కిల్స్ చాలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని బయటికి తీసుకొచ్చి, వాళ్ళకున్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి అట్లాంటి ఒక ఆఫీస్ పెట్టి అట్లాంటి వాళ్ళకు సన్మానాలు చేసి అట్లాంటివి చేయండి సీఎం గారు. ఈ చూడు, అది అయిపోతానే మళ్ళీ మా అదేంటి దసరా ఫెస్టివల్, వినాయక చవితి అయిపోతానే దసరా ఫెస్టివల్ చేయడము, మళ్ళీ పడేయడం, పూజ చేయడము, తర్వాత మళ్ళీ విగ్రహాన్ని తెచ్చి పడేయడం, అదంతా డబ్బులు వేస్ట్ కదా. అదే డబ్బులతో చాలామందికి ఎంతో బీద వాళ్ళకి కానీ అలెక్సా జైన్ మేరీ భావన, అలెక్సా జైన్ మేరీ భావన అలాగేమ్మా. చాలామందికి డబ్బు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా అవసరాలు తీరుస్తూ అట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. సామాజిక కార్యకర్తలు చాలామంది ఉంటారు. ఇప్పుడు చూడు, బిగ్ బాస్ పెట్టింది, ఎంత బాగుంది అది. బిగ్ బాస్ బాగుంది. ఎవరెవరు అలెక్సా జైన్ మేరీ భావన. బిగ్ బాస్ వల్ల చాలామంది బయటకు వస్తున్నారు, అంటే మరుగున పడిన వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసి బయటకు తీసుకొచ్చి వాళ్ళలో ఏ నైపుణ్యం ఉందా అని అందరినీ ఒక చోట చేర్చి 100 days ఒక చోట పెడితే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కరి, ఇప్పుడు అక్కడ 10 మంది ఉంటే 10 మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయన చేసినట్టు ఆమె చేసినట్టు నా మైండ్ సెట్ అట్లా ఉంది అనే ఊహాగానంలో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు చేసేవి కూడా మేము కూడా అట్లా ఒక గేమ్ ఆడుతుంటే అది అట్లా ఆడాలి ఇట్లా ఆడాలని ఇక్కడ ఉండి కోర్స్ ఇస్తూ ఉంటారు.
అది నేను అంటున్నా. ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గర, ప్రతి వ్యక్తి దగ్గర ఒక స్కిల్ ఉంటుంది. అలాంటి స్కిల్‌ని బయటికి తీసుకురండి. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికే నేను చెప్తున్నా, మీకే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ మీరు చూసినా చూడకపోయినా మీ తరఫున ఆఫీస్ వాళ్ళైనా చూస్తారు. హుస్సేన్ సాగర్ వల్ల ఏం ప్రయోజనం లేదు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. అది మూసీ నది లాగా అనిపిస్తుంది. అంతా మొత్తం వాటర్ ఎంత బ్యాడ్ స్మెల్ అంటే అసలు నేను ఎప్పుడు నేను వెళ్ళలేదు. దారిలో ఆటోలు వస్తూ పోతూ చూడడం తప్ప స్పెసిఫిక్గా నేను వెళ్ళలేదు. అస్సలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఆ స్మెల్, ఆ నెక్లెస్ రోడ్ అని చెప్తుంటారు, దానివల్ల కూడా చెప్పుకుంటుంటారు. అక్కడ వెళ్తే లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఇట్లా అట్లా అని చెప్పుకుంటూ ఉంటారు. అది ఏం ఎంజాయ్ చేస్తారు ఏమో, అట్లాంటి ఎంజాయ్మెంట్ కాకుండా పార్క్ లాగా మీరు పెడితే రేవంత్ రెడ్డి గారు పెద్ద పార్క్ చేయండి. ఆ పార్కులోనే ఆశ్రమం ఉండాలి. లేడీస్కి, జెంట్స్కి ఎట్లా కాలేజ్ కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉంటాయో అట్లా పెద్దది పెట్టాలి. పక్క కొంతమంది భార్యాభర్తలు కూడా ఏజ్డ్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళను ఒకే చోట పెట్టచ్చు. కొంతమందికి మీరు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. ఉపాధి మీన్స్ ఆశ్రమం పెడితే కొంత అవసరమే కదా, కేర్ టేకర్స్ అవసరమే కదా. ఎంప్లాయీస్ పెట్టినట్టు ఉంటుంది, ఆశ్రమం కల్పించినట్టు ఉంటుంది. వచ్చిన డబ్బుతో సామాజిక కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళలో ఏం స్కిల్ ఉందో అది బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. అలాంటివి పెడితే బాగుంటుంది. హుస్సేన్ సాగర్ తీసేసి అక్కడ ఆ వాటర్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయేటట్టు ఫ్లోటింగ్ పెట్టాలి. అక్కడ నిల్వ లేకుండా అక్కడ చెట్లు అట్లాంటివి పెడితే బాగుంటుంది. పార్క్ లాగా ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ ఎట్లా ఉంది అట్లానే అంతకు మించి ఇంకా ఇక్కడ బంజారాహిల్స్లో ఎట్లా ఉంది అట్లా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేరు కదా, ఇక్కడ ఏ ఏరియా వాళ్ళకు అది సరిపోతుంది. ఎక్కడి నుంచి అయినా వచ్చి హుస్సేన్ సాగర్ తీసేసి అట్లాంటివి పెడితే పార్క్ లాంటివి పెడితే బాగుంటుంది. నా ఒపీనియన్, నేను అనుకుంటున్నాను. ఈ గణపతిని పండగ చేయడం, మళ్ళీ తెచ్చి నీళ్ళలో వేయడం, అదంతా అసలు బాగాలేదు. ఇంకా ఏ పండగ వస్తే ఆ పండగ చేయడం. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడ లేదు. లేడు అసలు. మనం చేసే మంచి చెడులలోనే దేవుడు ఉన్నాడు. చెడు పనులలో అపశృతి ఉంది, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. భగవంతుడు ఎక్కడున్నాడు? మంచి మనిషి ఎవరుకుంటే నేను యాక్చువల్లీ రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా అభిమానం. ఈ రాజకీయం అతను తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే అతని టాకింగ్ పవర్, డేర్నెస్ అవన్నీ నాకు చాలా ఇష్టం. నేను అతన్ని ఎప్పుడు ఫాలో అవుతుంటే అప్పుడు చూస్తూ ఉంటాను అతని ప్రోగ్రామ్స్. కానీ హుస్సేన్ సాగర్ అదేంటి బుద్ధుని పెట్టినది ఎన్టీఆర్ గార్డెన్కి ఎదురుగా ఉన్నది. ఏం పార్క్ కాదు, హుస్సేన్ సాగర్ అది తీసేసి చెట్లు పెంచి బంజారాహిల్స్లో ఎట్లా ఉంది పార్క్, అట్లా వాకింగ్ చేయడానికి అట్లాంటిదే ఇక్కడ ఆశ్రయాన్ని కూడా కల్పిస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. బిగ్ బాస్ లాంటిది మీరు పెట్టి కళాకారులను సెలెక్ట్ చేసి అతను ఏంటి అందరినీ ఒక్కొక్క ఏ కేటగిరీ వాళ్ళను అట్లా తీసుకొచ్చి అక్కడ బిగ్ బాస్లో పెడుతున్నారు. మీరు ఎట్లంటే ఒక్క యాక్టివిటీ వాళ్ళనే అట్లాంటిది ఒక ప్రోగ్రాం పెట్టాలి. అది బిగ్ బాస్ అయితే ఇంకొకటి ఇందిరమ్మ పేరు మీద, అంటే కాంగ్రెస్ పేరు మీద
ఒకటి అట్లాంటిది పెడితే బాగుంటుంది. ఇందిరమ్మ ఇల్లు అని ఒకటి ప్రోగ్రామ్ బిగ్ బాస్ లాంటిది పెట్టి అలాంటివి చేపిస్తే బాగుంటుంది. ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి. హుస్సేన్ సాగర్ అక్కడ మొత్తం కార్బన్ డైఆక్సైడ్, అది సాయంత్రమే వెళ్తారు. సాయంత్రం ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది. పగలు డే టైంలో నైట్ టైంలో నాకు అసలు నచ్చదు. మళ్ళీ సెక్రటరియట్ దానికి కొంచెం దగ్గరలో సెక్రటరియట్ ఉంది. అదే ఇక్కడ చెట్లు అట్లా పార్కు, చెట్లుండి పార్క్ ఉండి ఆశ్రమం ఉండి అట్లాంటివి మీరు చేశారనుకో చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పేరు నిలబడిపోతుంది. ఫెస్టివల్స్కి అవన్నీ చేసే బదులు ఇట్లా చేస్తే బాగుంటుంది. నాకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రేవంత్ రెడ్డి దాకా వెళ్తే బాగుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకే ఇది నా చిన్న సలహా, రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.